దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ దినం మరి దేవుని వాక్యం అనే కార్యక్రమం మీ వద్దకు వస్తూ ఉండగా, మరి ప్రతిదినము కూడా మీరు విని విశ్వసించి దేవుని మహింపరచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఉదయకాలం లేసి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మీరుండండి. మరి ఈ దినం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, 121వ కీర్తన 5వ వచనం. 121వ కీర్తన 5వ వచనంలో, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కనను యెహోవా నీకు నీడగా ఉండును. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభునందు దేవుని పిల్లలు, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవుడు మీ ప్రక్కన నీకు నీడగా ఉండును, నీకు నీడగా ఉండును, యెహోవా నీకు నీడగా ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా మీరు వినండి, దేవుని ప్రార్థన చేసి ప్రతిదినం ప్రారంభించండి. యెహోవాయే మరి మీకు నీడగా తోడుగా ఉంటాడు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం మీ అందరి వినికిడిలో దీవించును గాక. మరి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. మరి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి. ఈ దినమంతా కూడా పనుల్లో, ప్రయాణాల్లో నీ కాపుదలు ఉంచండి. ప్రియ బిడ్డలందరినీ కూడా నీ తోడు, నీ సన్నిధి నుంచి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి నాయన. పనుల్లో, ప్రయాణాల్లో నీ కృపాక్షేమం నడిపించి నాయన నీవు దీవించమని, నాయన ప్రజలందరికీ నీవు తోడుగా నీడగా ఉండి కాచి కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, మీరు ప్రతిదినము కూడా దేవుని వాక్యం తప్పకుండా వినండి, విశ్వసించండి. దేవుడు చేసే మేలులు మీరు పొందుకోండి. మరి ప్రతిదినము దేవుని వాక్యమే మన కుటుంబాలకు అవసరమై ఉంది. కాబట్టి ప్రియులారా, మరి ఏ ప్రాంతంలో ఉన్నా మీరు మరి మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు తప్పకుండా వినండి, మరి విశ్వసించండి, దేవుని యందు నమ్మికుంచండి. దేవుడు మీకు మీ జీవితాల్లో వెలుగులతో నింపుతాడు ప్రియులారా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.